1914లో ఈ మెదక్ చర్చి నిర్మాణం ఆరంభమై 1924లో ఈ చర్చి నిర్మాణం చేశారు. దరిదాపుగా ఒక 5,000 మంది ప్రార్థన చేసుకునే అవకాశంతో, అట్లాగే అవకాశం ఉన్నప్పుడు ఇంకొక 10,000 మంది కూడా ప్రార్థన చేసుకునే అవకాశంతో నిర్మించబడ్డ ఏకైక మెదక్ చర్చి. వాస్తవంగా చర్చిలకు సంబంధించిన భౌగోళిక నిర్మాణం కానీ, చర్చిలకు సంబంధించిన నిర్మాణ ప్రక్రియ కానీ ఇటాలియన్ కల్చర్. ఇంకోసారి ఈరోజు ఏదైతే క్రైస్తవ సమాజానికి అత్యున్నత పవిత్రంగా మనం భావించే రోమ్ ఏదైతుందో ఆ రోమ్ లోనే మనకు అత్యున్నతమైన చర్చిలు కనబడతా ఉంటాయి. ఈ చర్చి దాదాపుగా సందర్భంగా గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చర్చిని వచ్చి దాదాపుగా అనేక గంటలు ఇక్కడ వెచ్చించి ఈ చర్చికి దాదాపుగా 30 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఇండియన్ కల్చర్ రెండు కలిసే శైలి ఏదైతుందో ఇప్పుడు మనకు కనిపించే ప్రధానంగా కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా గోతిక్ స్టైల్లో నిర్మించబడ్డ స్థితిగా మనం చూస్తా ఉంటాం. వాటి నిర్మాణం ఆశ్చర్యం ఏంటంటే సూర్య కిరణాలు అక్కడ క్రీస్తు ప్రభువుకు సంబంధించిన కనబడతా ఉంటుంది. దాని తర్వాత ఇది చూస్తూ ఉంటుంది. మనం ఈ చర్చి నిర్మాణాన్ని మన జాగ్రత్తగా చూస్తే కాబట్టి మనం మనుషులుగా మనందరం కలిసి జీవించే క్రమంలో అన్ని మతాలను గౌరవించుకునే సంస్కృతిని మనం గౌరవించాలి. అందుకోసం తెలంగాణ అనగానే అనేక నిర్మాణాలు, అనేక చరిత్ర అంశం. కాబట్టి తెలంగాణలో వర్ధించడం దేనికి మొత్తం భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి, ప్రధానంగా దక్షిణ భారతదేశం నుంచి, ఒకప్పుడు నిజాం సంస్థానంలో భాగంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి మొత్తం ఒకసారి ఈ నిర్మాణ శైలిని చూసే